నేను జార్జ్ రెడ్డి గారు సమకాలీన. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆయన కూడా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో, నేనేమో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. కానీ ఆయన సోదరుడితో, జార్జ్ రెడ్డి సోదరుడు, ఆయనతో మాకు స్నేహం ఉండేది. ఆయన ఐఏఎస్ పాస్ అయ్యి పంజాబ్కు వెళ్ళిపోయాడు. జార్జ్ని కలవకపోయినా నేను ఉస్మాన్ యూనివర్సిటీలో 1970లో ఒక అధ్యాపక వృత్తిలోకి చేరాను. మొట్టమొదటి నేను ఆర్ట్స్ కాలేజు, తర్వాత నేను సికింద్రాబాద్ ఈవినింగ్ కాలేజు. 1970లోనే నేను వరంగల్ ట్రాన్స్ఫర్ అయ్యి, నేను వరంగల్లో చదువు చెప్తున్నప్పుడు జార్జ్ హత్య జరిగింది. జార్జ్ హత్య ఆనాటి యువతరాన్ని, ఆ మొత్తం సమాజాన్ని ఒక విపరీతమైనటువంటి షాక్. అంటే పట్టపగలు ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాద విద్యార్థులు బరితెగించి ఒక వ్యక్తిని చంపడం అనేది ఏదైతుందో, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి కానీ విద్యార్థులకు కానీ అది ఒక కొత్త డెవలప్మెంట్. అంటే క్యాంపస్లోనే ఒక విద్యార్థిని చంపేయడు. ఈ హత్య ఏదైతుందో ఇది చాలామందిని కదిలించి, దానికి సారు చెప్పినట్లుగా 2 కారణాలు ఉన్నాయి. జార్జ్ చనిపోతూనే వాళ్ళ అధ్యాపకులందరూ, ఆయనకు చదువు చెప్పిన అధ్యాపకులందరూ ఆయనను అభిమానించేవాళ్ళు. వాళ్ళందరూ మాట్లాడారు ఆయన చనిపోయిన తర్వాత. ఆయన భావజాలంతో అంగీకరించని చాలామంది అధ్యాపకులు జార్జ్ మరణం పట్ల దిగ్భ్రాంతి చెంది, జార్జ్ ఎంత మంచి విద్యార్థో దాని గురించి మాట్లాడాడు. ఆయన రాజకీయాలు కాదు కానీ ఆయన ఎంత అధ్యయనశీలో. ఎందుకంటే ఆయనకు గోల్డ్ మెడల్, బంగారు పథకం కూడా వచ్చింది. అంటే టాపర్ సబ్జెక్ట్. ఒకవైపు బంగారు పథకము, రెండో వైపు ఒక బంగారు కళలు, ఒక భవిష్యత్తు మీద కళ, స్వప్నం. ఇది కొంచెము రేర్ కాంబినేషన్. అది మళ్ళీ మనం బాబాసాహెబ్ అంబేద్కర్లో చూస్తాం. అంబేద్కర్ కూడా విపరీతమైన అధ్యయనశీలిగా, ఆయన రాసిన రచనలు, ఆయన ఎంత అంటే చురుకైన పిల్లవాడంటే ఎల్ఫన్ కాలేజీలో చదివాడు. బరోడా మహారాజు అంబేద్కర్ తెలివితేటలు చూసి, ఇంత అద్భుతమైన తెలివితేటలు ఉన్న అంబేద్కర్ ఆయన విదేశాలకు వెళ్ళి కూడా చదువుకోవాలని, దానికి తగిన, లేకపోతే అంబేద్కర్ పేద కుటుంబంలో పుట్టాడు. అంటే తండ్రి ఆర్మీలో పనిచేసిన, ఆయన పెద్ద సంపన్న కుటుంబంలో పుట్టినవాడు కాదు. కానీ బరోడా మహారాజు స్కాలర్షిప్తో ఆయన కొలంబియా యూనివర్సిటీ వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాడు, మళ్ళీ లండన్ యూనివర్సిటీకి వెళ్ళాడు. అధ్యయనశీలి, చిన్నప్పటి నుంచి విపరీతంగా అధ్యయనం, అలాగే ఆచరణ. చదవడం అనేది ఒకటి. ఈ చదువు, ఈ జ్ఞానం మీరంతా ఇప్పుడు చదువుతున్నారు. చాలామంది మీ వయసులో ఉన్న వాళ్ళందరూ ఎందుకు చదువుతున్నారు అంటే, ఏదో ఒక ఉద్యోగం రావాలి, ఏదో ఉద్యోగంలో మనము సెటిల్ అయిపోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు, సంసారం. ఇది ఒక ఎవరేజ్ లైఫ్. ఒక సాధారణమైన జీవితం ఎట్లా ఉంటుందంటే, చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, ఉద్యోగం తర్వాత పెళ్లి చేసుకోవాలి, 2-3 పిల్లలు, పిల్లల్ని చదివించుకోవాలి. ఇది ఒక సాధారణమైన మనిషి జీవితము. కానీ మనుషులు అలా జీవించడం వల్ల చుట్టూ ఉండే సమాజంలో ఏం జరుగుతున్నది అనేది పట్టింపు లేకుండా, సమాజానికి ఏమైతే ఏమిటి, మనము కాస్త బతికితే చాలు, అటువంటి వాళ్ళు కొందరు సమాజంలో ఉంటారు. అటువంటి వాళ్ళు ఇవాళ మీ విద్యార్థి లోకం, మా తరానికి మీ తరానికి వచ్చిన పెద్ద తేడా ఏమిటంటే, లక్షలాది మంది ఒక ఉద్యోగం వస్తే చాలు అనే కష్టాల్లో ఉన్నారు. చాలా కష్టపడుతున్నారు. చిక్కటిపల్లి లైబ్రరీలో సుందర విజ్ఞానికి ఎక్కడ చూసినా చదువుకుంటున్నారు.
ఏమి చదువుతున్నారంటే పరీక్షల కొరకు తయారవుతున్నారు లక్షల మంది. కానీ లక్షల మందికి ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? అసలు ఈ సిస్టంలో అవకాశాలు ఎందుకు రావడం లేదు? 20-22 ఏళ్ల వయసులో మనకి ఏదో ఒక ఉద్యోగం రావాలి కదా, ఏదో ఒక పని కావాలి కదా, చదువుకున్నాం కదా, చదువుకున్న ఉద్యోగాలు రాకపోవడం ఏంటి? తల్లిదండ్రుల ఆశలు పెరిగాయి, మన నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పిల్లలు చాలా కష్టపడి చదువుతున్నారు. ముఖ్యంగా అట్లీస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కొరకని. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు పాస్ అవుతారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఓ 1000 ఉద్యోగాలు ఉంటే లక్షల మంది పోటీ పడితే 1000 మందికే వస్తాయి ఉద్యోగాలు. ఉత్తరప్రదేశ్లో 60,000 కానిస్టేబుల్ ఉన్నాయి, 50 లక్షల మంది అప్లై చేశారు. 60,000 మందికి వస్తాయి, 50 లక్షల మందికి రావు కదా. ఆ రాని వాళ్ళ సంగతి. రేపు మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూర్చుంటారు, పాస్ అవుతారు, కొందరు పాస్ అయితే మీకు ఉద్యోగం వస్తుంది. రాని వాళ్ళ సంగతి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ, ఆత్మహత్య నోట్లో నేను చనిపోతే చనిపోయాం కానీ నా తర్వాత తెలంగాణ వస్తే అందరికీ కాస్త ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి, రావాలి అని ఆశపడుతూ చనిపోయిన పిల్లలు ఉన్నారు. కానీ ఉద్యోగం రావాలి అనే ప్రయత్నం ఒకటి, అందరికీ ఉద్యోగాలు ఎందుకు రావడం అనేది ఇంకో ప్రశ్న. ఈ రెండో ప్రశ్న అడగకపోతే మీకు సమస్య ఏమిటంటే, ఉద్యోగం వస్తే మీరు అటు, ఉద్యోగం రాకపోతే ఇటు. మరి జీవితం అంతా అలాగే ఉంటారా? జీవితం అంతా ఆశలతో ఎప్పుడో వస్తాయి. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఇప్పుడు 45 ఏళ్ళు. వయసు పెంచమని అంటున్నారు. వయసు పెంచమంటే పెంచుతావు, ప్రభుత్వం ఏం పోయింది? అసలు వాళ్ళు వయసు పెంచుతున్నారు. కానీ సమస్య ఏమిటంటే, మీరు కష్టపడి చదవాలి, మీ అందరికి ఉద్యోగాలు వస్తే మేము సంతోషిస్తాం. కానీ జాతిరెడ్డి వర్ధంతి లేదా అంబేద్కర్ గారిని మనం గుర్తు చేసుకుంటున్నామంటే కేవలం చదివే కాదు, ఒక ఉద్యోగం సంపాదించాలని కాదు, దానికంటే మించిన ఒక సామాజిక వ్యవస్థ, అన్యాయమైన ఒక సామాజిక వ్యవస్థ, మనకు ఉద్యోగాలు ఇవ్వలేని వ్యవస్థ, మనకు అవకాశాలు కల్పించలేని వ్యవస్థ. ఈ వ్యవస్థలో అన్యాయం ఉంది, అక్రమాలు ఉన్నాయి, అసమానతలు ఉంది, విపరీతమైన ఆధిపత్యాలు ఉన్నాయి. మనము సంపూర్ణమైన మనుషులుగా జీవించలేకపోతున్నాం. మన మనుషులుగా మనుషులుగా ఎదగలేకపోతున్నాం. జాతిరెడ్డి లాంటి వాళ్ళు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేదా భగత్ సింగ్ లాంటి వాళ్ళు మన చదువు, ఎందుకైనా గోల్డ్ మెడల్, ఆయనకు ఉద్యోగం వచ్చేది, సుఖంగానే జీవించేవాళ్ళు. కానీ బంగారు పథకం సాధించి నేను ఎక్కడో ఉద్యోగంలో చేరాలి అని కాకుండా, ఈ సమాజంలో ఇంత అన్యాయం ఎందుకుంది అనే ప్రశ్న, అంటరానితనం ఎందుకున్నది, మమ్మల్ని అస్పృశ్యతగా ఎందుకు చూస్తున్నారు, అస్పృశ్యత ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్రారంభమైంది, ఇది ఎలా పోతుంది? ఆయన చేసిన, అంబేద్కర్ గారు చేసిన పరిశోధన, ఆయన ముందు ఎకానమిస్టు, ఆర్థిక శాస్త్రవేత్త. ఇండియన్ రూపీ మీద ఆయన పిహెచ్డి చేశాడు. అంటే భారత రూపాయి మీద, ఆ రూపాయి విలువ ఎలా పడిపోతుంది దానికి ఆయన ఆ దాంట్లోకి వెళ్ళి పరిశోధన చేశాడు. అదే సందర్భంలో ఆయన ఆలోచించి, అంటే ఈ దేశంలో అంటరానితనం ఎలా ఉంటుంది, మనుషులు ఇలా ఎందుకున్నారు, ఇంత అసమానత ఎందుకుంది, ఇంత వివక్ష ఎందుకుంది అనే ప్రశ్న అడిగారు. జాతిరెడ్డి కూడా ఎగ్జాక్ట్గా ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఈ సమాజంలో చాలా అన్యాయం ఉంది, చాలా దుర్మార్గం, ఈ సమాజం మారాలి, అందరికీ అవకాశాలు వచ్చే వ్యవస్థ కావాలి. మన చదువు తర్వాత మనకు స్వేచ్ఛ, మనకు సరిపోయినంత ఒక డీసెంట్ లైఫ్, ఒక గౌరవంగా బ్రతికే జీవితము, సమాజము నిరంతరంగా మారుతూ సమాజ చలనంలో మనం భాగం కావడం అనేవి రెండు అంశాలు ఉన్నాయి. ఇవాళ పీడిఎస్ సభకు వచ్చిన మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ఆలోచించాలంటే జాతిరెడ్డి గురించి వినడం కాదు సార్ మాట చెప్పారు. జాతిరెడ్డి గురించి మాట్లాడుతున్నామంటే, జాతిరెడ్డి తన చదువు, తన జ్ఞానము, తన ఫిజిక్స్, తన శాస్త్రీయ విద్య, తన గోల్డ్ మెడల్ ఒకవైపు, కానీ ఈ సమాజము అసమానతలు, వివక్ష, అన్యాయము, అస్పృశ్యత ఇది లేని సమాజం కావాలి. దాని కొరకని ఆయన పోరాటం ప్రారంభించాడు.
అంత చిన్న వయసులోనే ఒక చైతన్యంతో పోరాటం ప్రారంభించాడు. అయితే మనం అప్పుడు నాలాంటి వాళ్ళని కూడా ఆలోచించలేకపోయాం. కానీ ఈ ప్రగతి నిరోధక శక్తులు, ఈ మతోన్మాదులు, మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పటికే ఒక డివిజన్ ఉండేది. నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో దాదాపు ఒక దిగువ మధ్య తరగతి, మాకు 10-12 ఎకరాలు, అది మహబూబ్నగర్ జిల్లా. మాకు నీళ్లు ఉండేవి కదా, పొలాలు పడితే పండినట్లు, పండకపోతే పండినట్లు. మేము పెద్ద కుటుంబం. మా నాన్నగారిని చాలా కష్టపడి నన్ను చదివించాడు. నేను కూడా కొంతకాలం వంట చేసుకున్నాను. ఒక రూమ్లో 3-4 ఉండి క్యారియర్ తెప్పించుకొని దాన్ని తిన్నాం. మేమేం చాలా సౌకర్యవంతంగా ఏం పెరగలే. కానీ ఒక గ్రామం నుంచి, మా గ్రామం నుంచి బహుశా మొట్టమొదటిసారిగా హైదరాబాద్కి వచ్చి చదువుకున్న వాళ్ళల్లో నేను ఒకటి. కేవలం మా నాన్నగారు చదివించాలి అనే పట్టుదల తప్పించి ఆయనకు ఆర్థికంగా అంత వనరులు లేకుండే. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు 1960 ప్రాంతంలో రావడం ప్రారంభించారు. కానీ ఫ్యూడల్ కుటుంబాలను వచ్చిన, ఈ పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు లంపెన్ సెక్షన్ ఉండేది ఉస్మాన్ యూనివర్సిటీలో. మా అప్పటికే ఒక లంపెన్ సెక్షను ఉస్మాన్ సిటీలో చిన్న గ్రూప్ ఒకటి ఉండేది. వాళ్ళందరికీ అసలు భయపెట్టేవాళ్ళు. ఇది జరిగేది. ఇవి ఫ్యూడల్ శక్తులు. ఇది మధ్యన ఒక చిన్న ఘర్షణ ఉండేది, కానీ ఘర్షణ ఇంత ఓపెన్గా ఉండేది కాదు. జాతి లాంటి వాళ్ళు, ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు, అట్టడుగు వర్గాల నుంచి అప్పుడప్పుడే విశ్వవిద్యాలయానికి వస్తున్న పిల్లలు, వీళ్ళ అనుభవం ఏదైతుందో, ఈ పిల్లల పడుతున్న కష్టాలు ఏవైతున్నాయి, ఇది ఒకవైపు చాలా డబ్బులుండి, చాలా సంపాదన ఉండి, అంటే మాకు కూడా చాలా ఆశ్చర్యం. నాకు 2 డ్రెస్సులు ఉండేవి BAలో. ఒకటి ఉతుకుంటే ఇంకోటి వేసుకోవాలి. నాకు బాలరాజు అని ఒక స్నేహితుడు ఉండేవాడు, మా క్లాస్మేట్. ఆయన రూమ్ పోతే ఆయనకు 20 షర్ట్లు ఉండేవి. అటు ఒక అబ్బాయికి 20 షర్ట్లు ఉంటాయని నేను నమ్మలేకపోయాను. ఆయన అన్ని హ్యాంగర్స్ వేస్తారు, ఇన్ని షర్ట్లు ఉంటాయి ఒకరికి. ఎందుకంటే నేను అంతవరకు చూసింది 2 షర్ట్స్ 3 షర్ట్స్ తప్పించి 20 షర్ట్స్ ఉండేవాళ్ళని చూడలేదు. ముందు స్పష్టంగా కనిపిస్తుంది ఎంత తేడా ఉంటుందని. కానీ సరే, అప్పటికి ఇంకా మనకు చైతన్యం లేదు కాబట్టి సరే వాళ్ళు అలా ఉన్నారు, మనం ఎలా ఉంటామని అనుకోవచ్చు. కానీ సమాజంలో ఎందుకింత అసమానత ఉన్నది? ఈ అసమానత ఎలా పోతుంది అంటే, అట్టడుగు వర్గాలు, మనలాంటి పిల్లలు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారో, లేదా ఈ PDS నాయకత్వం కానీ, వీళ్ళందరూ ఆలోచిస్తున్నది ఏమిటంటే, ఈ మొత్తం అసమానతలు పోవాలంటే ఈ సమాజ నిర్మాణం మారాలి. మనం నివసించే సమాజం ఏదైతుందో, సమాజ నిర్మాణం ఏదైతుందో, ఈ నిర్మాణం మారాలి. ఈ నిర్మాణం మారంటే దాని పునాదుల నుంచి సమాజాన్ని మార్చాలి. పునాది నుంచి సమాజం మార్చాలంటే పోరాటాలు లేకుండా, ప్రజా ఉద్యమాలు లేకుండా, అట్టడుగు వర్గాలు నిరంతరంగా పోరాటం చేయకుండా, మీలాంటి పిల్లలందరూ ఉద్యమాల్లో భాగం కాకుండా సమాజం మారదు. మారవలసిన అవసరం మనకే ఉంది. సంపన్నులకి, జీవితంలో సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్ళకి, ఆదాయం ఉన్న వాళ్ళకి, విపరీతమైన భూములు ఉన్న వాళ్ళకి జీవితం సమస్య కాదు. వాళ్ళు ఎలాగో వాళ్ళు సుఖంగానే ఉన్నారు. వాళ్ళు ఈ ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. అడిగిన వాడి పట్ల ఆగ్రహం ఉంటుంది. వాళ్ళు సమాజం గురించి ఆలోచించరు, ఆలోచన అవసరం వాళ్ళకి లేదు. కానీ ఆలోచించిన వాడంటే భయం వేస్తుంది. వాడు మన ఇంత బాగుంటే వీడు ఏదో సరే ఏవో ప్రశ్న అడుగుతున్నాడు, ఈ సమాజం ఏదో మారాలంటున్నాడు, ఏదో మార్క్సిజం అంటున్నాడు. ఇదంతేంది అసలు? సోషలిజం ఏంది? ఈ శక్తులు ఏమవుతున్నాయో ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పుడప్పుడే బలపడుతూ మొట్టమొదటిగా జాతిని బలి తీసుకున్నారు. ఆ భావజాలం ఏదైతుందో, ప్రగతి నిరోధక భావజాలం ఏదైతే ఉందో, ఈ సమాజం మారకూడదు, ఇంకా వెనక్కి పోవాలి, మనుస్మృతి దగ్గర పోవాలి. ఎందుకంటే వాడు మను అనేవాడు ఎంత దుర్మార్గుడు అంటే, వాడి ఫిలాసఫీ మీద చదివితే మీకు అర్థమవుతుంది. అంటే వాడు ఎంత దుర్మార్గంగా ఫిలాసఫీ రాసి అంటే, వాడు ఆ ఫిలాసఫీ రాసి ఆ ఫిలాసఫీ చేత చాలా ప్రభావితమైనటువంటి వాడు నిషే అని ఓ జర్మన్ ఫిలాసఫర్ ఉన్నాడు. ఈ నిషే అనేవాడు హిట్లర్కు గురువు. హిట్లర్కు గురువు అయినటువంటి నిషే అనే తత్వవేత్త, మను లాంటి తత్వవేత్త ప్రపంచంలో ఎవడు లేడు అని రాశాడు. అంటే మను చేత వాడు చాలా ఇన్స్పైర్ అయ్యాడు.
ఇన్స్పైర్ వాడు హిట్లర్ని ఇన్స్పైర్ చేశాడు. హిట్లరు ప్రపంచానికి ఏం చేశాడు మీరు అదేంటి కొత్త సినిమా ఏదో జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని నేను చూడలేక అనే సినిమా గురించి చాలామంది మాట్లాడుతున్నారు. వాడు మనుషులను ఎలా చంపించాడు. మా స్నేహితులు ఒక ఆయన ఈ మధ్యనే అక్కడ పోతే జర్మనీలో హర్షమందర్ పేరు విని ఉంటాడు మీరు. ఈ హర్షమందరు రైల్వే స్టేషన్ పోతే ఆ రైల్వే స్టేషన్ జర్మనీ అంటే 60,000 మందిని అక్కడ తీసుకొచ్చారు. జ్యూస్ని పిల్లలు మహిళలు వాళ్ళని వేరు చేశారు. బలహీనంగా ఉన్న వాళ్ళని వేరే చేశారు. కాస్త ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని వేరే చేసి కాస్త ఆరోగ్యం ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి లేబర్ పని వెట్టి పని పెట్టారు. బలహీనం ఉన్నవాళ్ళు పిల్లలు మహిళల్ని తీసుకెళ్లారు. రోజుకో 10,000 మందిని చంపేవాళ్ళు. అక్కడ నిలబెట్టడం చిన్నపిల్లల్ని చంపడం. ఎందుకంటే ఆ జూల యొక్క అసలు మొత్తం జనరేషన్ పోవాలంటే ముందు పిల్లల్ని చంపాలి కనుక పిల్లల్ని చంపి ఆడవాళ్ళని చంపారు. ఆడవాళ్ళని చంపి బలహీనని చంపి కాస్త దృఢంగా ఉన్న వాళ్ళని వెట్టి పనికి పెట్టారు. ఆ చంపిన వాడు ఓ 1000 మందిని చంపి వాడింటికి వచ్చి పిల్లలతో ఆడుకుంటూ నవ్వుతూ వాడు ఏం జరగనట్లే. ఒక 1000 మందిని చంపిన వాడు ఏమి జరగనట్లే. మనిషిని చంపాను అనేటువంటి ఫీలింగ్ కూడా వాడికి లేనట్లే. అంటే మనిషి ఎంత అమానుషంగా మారినట్లు. ఇవాళ మన దేశంలో ఆ భావజాలం, ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఫౌండర్ అతను ముసలోని దగ్గరికి వెళ్ళి ఆ భావజాలం చేత ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కిల్లర్ గ్యాంగ్స్ అని తయారు చేస్తున్నారు. మనుషులను ఎట్లా చంపాలి అనే ట్రైనింగ్ ఇస్తుంటే ఆ కిల్లర్ గ్యాంగ్ చూసి మనం కూడా ఇలాంటి కిల్లర్ గ్యాంగ్స్ను ఇండియాలో డెవలప్ చేసి ఎవరు ప్రశ్నిస్తే వాడిని ఇలా చంపాలి, చంపమంటే పోయి వాడు చంపాలి అనేటువంటి గ్యాంగ్స్ని తయారు చేశారు. కనుక ఈ ప్రగతి నిరోధక అంటే ఈ సమాజం మారకూడదు అనే శక్తులు కొన్ని, సమాజం మారి మరింత మానవీయమైన సమాజం కావాలంది మరికొందరు. ఈ మానవీయ సమాజం కావాలి, ఒక సమసమాజం కావాలి అనే వైపు జార్జిరెడ్డి అంటే ఒక భావజాలం. ఒక జార్జిరెడ్డి కాదు, జార్జిరెడ్డి ఒక భావజాలం. సమాజ భవిష్యత్ ఏమిటి, అందరికి ఉద్యోగాలు ఎలా వస్తాయి, అందరూ గౌరవంగా ఎలా జీవిస్తారు, అందరూ సమానంగా ఎలా జీవిస్తారు, సమిష్టిగా ఎలా జీవిస్తారు, ప్రేమించుకుంటూ ఎలా జీవిస్తారు అనేది ఒక స్వప్నం. దేశంతో మనుషులను చంపడం, మాంసం తిన్నాడని ఒకరు బీఫ్ తిన్నాడని పట్టుకొని ఆయన బీఫ్ ఫ్రిడ్జ్ లో ఉన్నది అని వీడికి అనిపించింది, అక్కడ పోయి చూడలేదు అది బీఫా కాదా, అతన్ని కొట్టి చంపారు. అట్లా ఎందుకు చంపినట్లు? బీఫ్ కూడా ఆహారమే కదా, ప్రపంచం అంతా బీఫ్ తింటారు. బీఫ్ ఆహారం కదా, బీఫ్ తింటే నాకు వచ్చిన నేను ఇప్పుడు నాగాలాండ్ పోతే ఈ చిన్న చిన్న దోమలు దీప పురుగులు అన్నీ తింటుంటారు, మీరు బజార్లో పెట్టి అమ్ముతుంటారు. ఆ చైనాకు పోతే పాములను తింటారు. ఏ ఆహారం తినాలని ఒక్కొక్క సంస్కారం, ఒక్కొక్క సమాజాన్ని బట్టి అక్కడ ఆహారాన్ని దొరికేదాన్ని బట్టి తింటారు. కానీ నువ్వు బీఫ్ తింటున్నావని మనుషులు కొట్టి చంపడం ఏంటి? అసలు ఏం భావజాలం ఇది? అసలు ఎందుకు ఈ భావజాలం ఉన్నట్లు? మీలో ఇక్కడ నేను అనుకో కూర్చున్న వాళ్ళు ఎవరు వెజిటేరియన్ లేరు. ఇక్కడ వెజిటేరియన్ ఎవరు లేరు, మీరు అంతా నాన్ వెజిటేరియన్. మనందరం దేశద్రోహులు, నాన్ వెజిటేరియన్. నేను పుట్టికతో పెరగడము వెజిటేరియన్గా పెరిగాను. కానీ నేను అమెరికా పోయినప్పుడు 10-12 ఇళ్లలో గెస్ట్గా ఉన్నాను. వాళ్ళు బీఫ్ తినడం వాళ్ళకు నార్మల్ ఫుడ్, నేనేమో వెజిటేరియన్ వాళ్ళకి అర్థం కాదు. ఏంది వెజిటేరియన్ అంటే ఏదో మేము ఇది మాంసం ఏదో మాకు పెట్టలేదు చిన్నప్పటి నుంచి నేను. వాళ్ళ మాంసం ముక్కలు తీసేసిన కదా తినండి. ఈ వెజిటేరియన్ వాడు బుర్ర ఎట్లా పాడైపోయిందంటే అది తీసేయడం కాదు, ఆ పక్క కూర్చొని తినకూడదు. నేను 2 ఏళ్ల తర్వాత ఇదేంట్రా అసలు నేను వాళ్ళ గెస్ట్ని పోతూనే అతిథి అయినోడు వీడు వస్తే ఎట్లా, వీడు వెజిటేరియన్ అట్ట వాడు తినడు వాళ్ళకి ఇబ్బంది కలుపుతాను. ఎందుకని నేను 3వ ఇంట్లో ఏం చెప్పా అంటే మీరు ఏది పెట్టినా నేను తింటాను చెప్పి వాళ్ళు ఏదో పెట్టారు, నేను తిన్నాక నేను అడిగిన ఇదేంటి మీరు పెట్టినంటే బీఫ్ అన్నారు. నేను చెప్పిన వెజిటేరియన్ వాడికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి మటను చికెను బీఫ్ ఏమి తేడా తెలియదు, అంత నాన్ వెజిటేరియన్. కనుక అది నువ్వు చికెన్ తిన్నా అంతే, మటన్ తిన్నా అంతే, బీఫ్ తిన్నాను, నేను డైరెక్ట్ బీఫే తిన్నాను. అది ఆహారమే.
కానీ నువ్వు బీఫ్ తింటే చంపుతానని అసలు. మీరు కేరళలో పోతే ఏ షాప్ పోయినా, ఏ చిన్న హోటల్ పోయినా బీఫ్ ఉంటుంది. ఏ చిన్న హోటల్ పోయినా అందరు తింటారు అక్కడ బీఫ్. అంటే ఆహారాన్ని మీరు తినకూడదని చెప్పి మనిషిని చంపే భావజాలాన్ని మీరేమంటారు? నువ్వు అసలు మనిషిగా పుట్టిన తర్వాత వాడు ఆకలి అయితే ఏదన్నా తింటాడు. ఆకలైన వాడు తినే పాపం ఆకలితో ఉండే బదులుగా బీఫ్ తింటాడు. నీకు ఒక కన్సర్న్ ఉండాలి కదా. బీఫ్ నిజంగా చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్, 29% ప్రోటీన్ ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, భావజాలం అనేది మనిషి ఆహారాన్ని, మనిషి డ్రెస్సును, మనిషి కులాన్ని, మనిషి పుట్టకాన్ని అన్నిటిని దేశించడమే. ఈ శక్తులు ఏవైతున్నాయో, ఏదైతే జార్జ్ రెడ్డి ఆ రోజు ఫైట్ చేశాడో, విషాదం ఏమిటంటే ఆ శక్తులు ఇంకా పెరిగాయి. మన బలం తగ్గింది, మన శక్తి తగ్గింది, మన సంఘటిత శక్తి తగ్గింది. మన ఏదో ఉద్యోగం వస్తుంది కదా అని, తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని దాంట్లో పడిపోయాం. తర్వాత అందరికి ఉద్యోగాలు వస్తాయా రావా అని ఆలోచన లేదు. అందరికి ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు రావడం ఎట్లా అనేటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది. నేను గద్దరు అనంతపూర్ వెళ్ళాము ఒకసారి. నాన్న అన్ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడమన్నారు. గద్దరు పాటలు బాండికి వచ్చి నేను అన్ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడాను. నిరుద్యోగానికి కారణం ఏంటి, దాని అనాలిసిస్, ఎకనామిక్ స్ట్రక్చరు, టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడాను. ఇక గద్దరు చేస్తా సార్ ఏదో చెప్పుడు భయ్, ఇదే నిరుద్యోగం ఎందుకుంది, దానికి కారణాలు చెప్పుడు. నేను చెప్తా వినండి. నేను నా షాప్ తెరిచి కూర్చున్నా, నా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. నా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో అందరికి ఉద్యోగం ఇస్తా. మీరు రాండి నా దగ్గర, అడవికి పంపిస్తా మిమ్మల్ని, అన్నం పెడతా, యూనిఫామ్ ఇస్తా, ఒక మీకు ఆయుధం ఇస్తా, ఒక లక్ష్యం ఇస్తా. ఇక చూడండి భయ్, నా దగ్గరకు వస్తారా సారు చెప్పిన పోతారా అని మొదలుపెట్టి ఇంజనీర్ ఇంజనీర్ పిల్లకి ఇది చెప్పిన అంటే అట్లే చెప్పాలన్నా. ఇక నువ్వే ఎట్లా ఉద్యోగాలు ఇవ్వవు, నేను ఇస్తా. అంటే పోరాటం, అదే గద్దరు చెప్పిందంటే పోరాటం ఉద్యోగాలు వస్తాయి. సార్ చెప్పిన పద్ధతిలో ఈ వ్యవస్థ మారా అంటే మాట ఇట్లా మారుతుంది భయ, గద్దరు పద్ధతిలో గద్దరు చెప్పాడు. కానీ మీరు అడగవలసిన ప్రశ్న ఏంటంటే, జార్జ్ వారసులుగా, జార్జ్ని వాడు మనం తలుచుకుంటున్న సందర్భం కాబట్టి, జార్జ్ వారసులుగా మీరు అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, ఈ సమాజంలో ఉండేటువంటి ఈ అసమానతలు, అన్ఎంప్లాయ్మెంటు, పేదరికం ఏవైతున్నాయో వీటికి పరిష్కారం ఏంటి? మీకు ఉద్యోగం రావాలి, దాని మీద నాకేం కోరాలి, కష్టపడి. కానీ అందరికి ఉద్యోగాలు కావాలని కూడా ఆలోచించాలి. మీ ఒక్కరి గురించి ఆలోచిస్తే కాదు. ఎందుకంటే మీకు వచ్చి మీ తమ్ముడికి రాకపోవచ్చు, మీ స్నేహితుడికి రావచ్చు, పక్కింటి వాడికి రాకపోవచ్చు. ఎవరైనా నిరుద్యోగం ఎందుకు ఉండాలి, పని లేకుండా ఎందుకు ఉండాలి మనిషి అనేది అడగాలి. అడిగేటప్పుడు ఏమైందంటే, ఈ సమాజము ఆర్థిక నిర్మాణం కొంత మారితే, అక్కడే జార్జ్కి ఒక స్వప్నం ఉంది. అంత సమాజం మారితే అందరికీ పని వస్తే, చేతి నిండడానికి పని కల్పించగలిగితే, అటువంటి సమాజంలో ఎవరూ కష్టపడి అయ్యో నిద్రపోకుండా మాకు వస్తుందో ఉద్యోగం రాదో, ఎప్పుడు వస్తుందో, ఎంత పోటీ పడాలో, గ్రూప్ 1 సర్వీస్ ఎప్పుడు అని కాదు. మనం చదువుతూనే మనకు ఒక ఉద్యోగం రావాలి, అట్లా ఉండాలి వ్యవస్థ. అలాంటి వ్యవస్థ కావాలి అని వాళ్ళు అనుకున్నారు. అది ఎప్పుడు వస్తుందంటే ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడు, సంపద చాలా విస్తృతంగా పంచబడ్డప్పుడు. ఈ పరిష్కారం ఏదైతుందో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సరిగ్గా అలాగే ఆలోచించాడు. ఆయన మార్క్సిస్టా కాదా అని ప్రశ్న కాదు. భూమిని జాతీయం చేయమన్నాడు. స్టేట్ అండ్ రెవల్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయమన్నాడు. మొత్తం మార్క్సిజం కాకపోతే మొత్తం భూమిని దాన్ని ఎవరికి సొంత భూమి ఉండకూడదని, ఎవరి సొంత భూమి కాకుండా రాజ్యం చేతిలో మొత్తం భూమి ఉంటే అందరికీ దున్నేవాళ్ళకు, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు దాని ప్రతిఫలం ఉంటుంది, కష్టపడిన వాడికి ఏం ప్రతిఫలం ఉంటుంది. అంటే దేశంలో ఉండే వనరులని, భూమిని జాతీయం అంటే వనరులు, ఇక ఖనిజాలు అన్నీ జాతీయం చేయబడ్డట్లే కదా. అంటే ఆయన చెప్పడం అదే కాకుండా జాతీయం చేయడం భారత రాజ్యాంగంలో సాధ్యమైనంత, అంటే రాజ్యాంగం ఆయన రాయడమే కాదు కదా, రాజ్యాంగ సభ ఉంది, దాంట్లో చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు, డ్రాఫ్టింగ్ కమిటీలో చాలా మంది అప్పర్ కాస్ట్ ఉన్నారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఉన్నవాళ్ళు ఆయన రాజ్యాంగం రాయాలంటే నేను ఒకటి రాసి మీరు అందరు వినండి కాదు, అందరూ దానికి ఆబ్జెక్ట్ ఎట్లా కాదు, అట్లా ఉండాలి, ఇట్లా అందరినీ కలుపుకొని
అందరికీ సమ్మతి ఒప్పించి ఆయన రాజ్యాంగంలో కొన్ని ఆదర్శాలు, కొన్ని ఆశయాలు, ఈ దేశాన్ని లక్ష్యాలు రాశాడు. రాసి రాజ్యాంగము పార్ట్ 4 ఆదేశిక సూత్రాలు రాశాడు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రపంచంలో ఆదేశిక సూత్రాలు లాంటి ఒక చాప్టర్ ఉండదు. రాజ్యాంగం అంటే లీగల్ డాక్యుమెంట్. భారత రాజ్యాంగము లీగలే కాకుండా అది ఒక ఫిలసాఫికల్ డాక్యుమెంట్, అది ఒక తాత్విక ఆలోచన కూడా రాజ్యాంగంలో ఉంది. అది అంబేద్కర్ గారి సొంత ఆలోచన. రాజ్యాంగంలో తాత్వికత కూడా ఉండాలి. ఎందుకంటే ఈ దేశం ఎక్కడో పోయే ప్రమాదం ఉంది. ఎక్కడ పోవాలన్నా మనం చెప్పాలి. రాజ్యాంగం చెప్పవట్ల. కానీ ఆయన రాజ్యాంగంలో ఏం రాస్తానంటే ఎక్కడ పోవాలి, మనుషులకు ఏమేమి హక్కులు, స్వేచ్ఛ ఉండాలి, మాట్లాడుకునే స్వేచ్ఛ. అదేమో పార్ట్ 3. ఎందుకు స్వేచ్ఛ అంటే మనకు నిజంగానే అన్యాయం అయితే పోరాటం చేయడానికి స్వేచ్ఛ. దేని కొరకు పోరాటము? పార్ట్ 4 రాజ్యాంగంలో 4వ ప్రకరణలో స్పష్టంగా రాసి ఎలాంటి సమాజం కావాలి. చాలా సందర్భాల్లో పీడిఎస్ మీటింగ్లో చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఆర్టికల్ 38 రాజ్యాంగంలో అది మార్క్సిజం కంటే మించే ఉన్నది. అన్ని రకాల అసమానతలు తగ్గాలి. అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్, ఆదాయాల్లో, అంతస్తుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో ఉన్న అన్ని రకాల అసమానతలు తగ్గాలి. ఇంకా అక్కడ ఆగలే. పార్ట్ 39 అయితే అది మార్క్సిజమే. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా, దట్ వాట్ మార్క్స్ సెడ్. ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలో ఉండబట్టి వాడు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలో ఉండకుండా అది ప్రజల చేతిలో ఉండాలి. ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ నాట్ బి మొనోపలైజ్ అని చెబుతూ ఆయన దానికి ఏం చెప్పాడంటే ఈ ఉత్పత్తి సాధనాలు దేశ సంపద అనేది దేశ ప్రయోజనాలే. వెల్త్ షుడ్ బి సబ్సైడ్ టు కామన్ గుడ్. అంటే అందరి ప్రధానమంత్రి అంటున్నాడు సబ్కా వికాస్, సబ్కా వికాస్ అని నువ్వు అంటే సరిపోదు. సబ్కా వికాస్ అంటే దాని అర్థం ఏంటి అసలు? ఈ దేశంలో ఉండే సంపద అందరికీ అందుబాటులో ఉండాలి. ఇట్ షుడ్ సర్వ్ కామన్ గుడ్. అంబేద్కర్ ఇంకోటి రాసి ఇట్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్. దేశ సంపద ప్రజలకి అపాయకరంగా మారకూడదు. అది ప్రజలకి అంటే నిజానికి ప్రజా శ్రేయస్సుకి ప్రతిబంధకం కావు. ఇప్పుడు ఏమైంది? అంబానీ, అదానీ కరోనా పీరియడ్లో మనుషులు చనిపోతున్నారు. లేబర్ పాపము బాంబేలో భిన్న పట్టణాల్లో పనిచేస్తున్న వాళ్ళు మూటలు పెట్టుకొని పిల్లల్ని చంకలు ఎత్తుకొని చెప్పులు లేకుండా వాడు నడిచిపోతున్నారు. ఈ దేశ పాలకు బుద్ధి కూడా లేదు. కనీసం వాళ్ళకి ట్రైన్లు ఇవ్వాలి, వాళ్ళు గ్రామాల పోతాం అంటున్నారు, బస్సులు ఇవ్వాలి, ఏమీ లేదు. వాళ్ళు పోతున్న తిండెట్లా 100 మీద 1 కిలోమీటర్లు నడుస్తున్నారు. అంటే అమానుష్యం. అంటే మనుషులు ఇష్టము సమ చేసే వ్యక్తులు అక్కడ పని లేదని మా గ్రామాల పోతే ఏదైనా మేము పడి ఉంటామని, మా గ్రామాల పోతే ఏదో రక్షణ ఉంటుంది అనేటువంటి ఒక దాంతో వాళ్ళు నడుస్తూ ఉంటే నీకు వాళ్ళకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలని అనిపించలేదా? వాళ్ళ ఇంట్లోకి పంపించాలని నీకు అనిపించలేదా? వీళ్ళకి చీమ కుట్టినట్లు కూడా లేదు. సంపద ఉంది. ఇంతమంది కష్టపడి ఎంత నడిచిపోతుంటే అదానీ, అంబానీ వాళ్ళందరి సంపద పెరిగింది కరోనా పీరియడ్. ఆశ్చర్యపోతాడు మీరు. వాళ్ళ సంపద పెరిగింది. మాకేమో ఆకలిస్తుంటే తర్వాత ఫ్యాక్టరీ మూసేశాడు. బాంబేలో ఉండడానికి ఏం లేదు, పట్టణాల్లో ఉండడానికి ఏం లేదు. వాడు నడిచిపోతున్నారు. చిన్న పిల్లలు. ఒక వాళ్ళు కొందరు ట్రైన్ దొరికిన వాళ్ళు ట్రైన్లో పోతుంటే తల్లి చనిపోయింది. 3 ఏళ్ల పాప. తల్లి చనిపోయింది తెలియదు. తల్లి మీద ఈగలు వాళ్తున్నాయి. పాప తల్లి చుట్టూ తిరుగుతున్నది. ఇంత ఈ ఘటన చూసిన తర్వాత మనలో ఉండే మానవత్వం మేల్కోకపోతే, మనలో ఉండే మనిషి మేల్కోకపోతే ఎక్కడో మనలో మానవత్వం లోపించినట్టు. అటువంటి ఒక దుర్మార్గమైన సమాజంలో మనం బతుకుతున్నాం. ఈ సమాజాన్ని మానవీయంగా మార్చి అసలు అయ్యా పాపం అంతా శ్రామికులు అంత కష్టపడి నడుస్తున్నారే అని అయ్యో అని అనిపించకపోతే అసలు మనం ఏమైనట్లు, మన మనుషులు ఏమున్నట్లు, మనకు మానవత్వం. అటువంటి ఒక దుర్మార్గమైన సమాజంలో సంపద పెరుగుతున్నది, మనుషుల కష్టాలు పెరుగుతున్నాయి. ఇది పోవాలి.
ఇది పోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఈ దేశ సంపద సర్వ ప్రయోజనానికి పనికి రావాలి, సంపద మనిషి యొక్క శ్రేయస్సుకు ప్రతిబంధకం కాకూడదు అని రాశారు. ఏదో ఒక స్వప్నం ఉంటే తప్పించే సాధ్యం కాదు. జార్జ్ కూడా ఇది పోవాలి ఆయన ప్రాణాలే ఇచ్చాడు, ఇలాగే ఉండాలి అన్నవాళ్ళు చంపారు ఆయన. ఆ చంపిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు మన ప్రతిఘటన వలన ఆ శక్తి తగ్గి మన శక్తి పెరిగే బదులు ఈ 50 ఏళ్ల కాలంలో ఎక్కడో మన శక్తి కాస్త తగ్గి వాడి బలం పెరిగింది, వాడు రాజ్యాధికారాన్ని సంపాదించాడు. మనం కూడా రాజ్యాధికారం అనే బయలుదేరాం, కానీ మన రాజ్యం ఎక్కడుందో మనం ఎక్కడో మనకు తెలియదు. కానీ వాడు మాత్రము సక్సెస్ఫుల్గా రాజ్యాధికారాన్ని సంపాదించాడు. మేము టీవీ ఛానల్లో మాట్లాడుతుంటే ఒక పిల్లోని పంపారు, దళిత పిల్లోడే కానీ RSS భావజాలంలో పడ్డాడు. వాళ్ళు చాలా తెలివిగా ఆ పిల్లోని పంపించారు. నాతో ఆయన స్టూడెంటు, నేనేమో టీచరు. విద్యార్థులంటే ఏ విద్యార్థులైనా నాకు కొంత ప్రేమని. ఆ అబ్బాయితో ఎట్లా వాదించాలి, ఇక అబ్బాయి ఎట్లా వాదించాలంటే ఆయన మీ కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల కింద మొదలైంది, మేము 100 సంవత్సరాల కింద ప్రారంభం RSS, మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం, మీరు ఉన్న చోట కూలిపోయారు సోవియట్ యూనియన్లో, అక్కడ ఎందుకు? ఇది ఆ పిల్లోడు అడుగుతున్నాడు. అంటే అవునే కూలిపోయింది, కానీ నీ బ్రతుకు చెప్పేస్తారు. దేశంలో అస్పృశ్యత పోయిందా, వివక్ష పోయిందా, అసమానతలు పోయినాయా? మీరు అధికారానికి వచ్చిండ్రు, అధికారానికి వస్తే ఏమైంది, మీరు అధికారంలో ఏం చేశారు అని నువ్వు అడగాలి కదా బాబు. అంటే అడుగునేది సార్, మేమైతే ఇప్పుడు చూడండి అధికారంలోకి వచ్చినాం, మీరెందుకు అధికారంలోకి రాలేదంటాడు. మేము అధికారంలోకి రాలేదు, సరే మీరు అధికారంలోకి వచ్చిన మీరు ఏం చేస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని నీకు చెప్తాను నేను, కానీ నువ్వు అధికారంలోకి వచ్చి ఏం చెప్తున్నావు? అయినా పిల్లవాడు కాదు బాబు అని ఐ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఆయన అగ్రెసివ్ ఉన్నాడు, బాగా చార్జ్ చేసి పంపించారు. సార్ వస్తున్నాడు పట్టుకో అని. వాళ్ళకి తెలుసు నా బలం ఎంత, స్టూడెంట్ కాబట్టి సారు ఎట్లయినా ఇష్టం వచ్చా మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడు, పిల్లవాడిని గౌరవించే మాట్లాడతాడు. అంటే నిజమే, మనం కూడా అడగవలసిన ప్రశ్న ఏమిటంటే ఈ 100 ఏళ్ల జీవిత సామాజిక పరిణామక్రమంలో స్వాతంత్రోద్యమే, గాంధీ గారు కూడా 1920s ఆయన స్వాతంత్రోద్యమంకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి కూడా 140 ఏళ్ల చరిత్ర. కానీ ఎందుకు ఈ సమాజంలో ప్రగతి శక్తులు, ఏ శక్తులైతే ఈ సమాజాన్ని మార్చాలో, దేని కొరకైతే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడో, దేని కొరకైతే జార్జిరెడ్డి ప్రాణాలు ఇచ్చాడో, ఇవాళ వాళ్ళిద్దరి రెలవెన్స్ దానికంటే ఇంకా భగత్ సింగ్ నేర్పోతే ఇంకా ఆయన స్వప్నము, ఆయన 23 ఏళ్ళు, బహుశా మీ అందరికంటే మీ వయసులో మీకంటే చిన్నవాడి, మీరందరూ ఆ వయసులోనే ఉంటారు. మీ వయసులో ఆయన బోల్డంతా రాశాడు, జైల్లో ప్రతిదానికి పోరాటం చేశాడు. 24వ తారీఖు మార్చి రోజు ఆయన ఉరిదీయాలంటే చదువుతున్నాడు. లెనిన్ రాసిన కొత్త పుస్తకం వచ్చిందని తెలిసి తన లాయర్కు నాకు ఆ పుస్తకం, నేను చనిపోయే ముందు ఆ పుస్తకం చదివి చనిపోతాను, నాకు కనీసం ఆ పుస్తకం ఏంటంటే నేను తీసుకొస్తాను సాయంత్రం అని చెప్తే 24 దాకా ఎదురు చూడకుండా, సాధారణంగా ఉరి తీయడం మంది తెల్లవారుజామునే తీస్తారు, సాయంత్రం తీయరు. ఉరి తీయతకి ఒక ప్రమాణం ఉంది, కానీ భగత్ సింగ్ విషయంలో అది ఉల్లంఘించి ఆయన సాయంత్రం ఉరి తీశారు. ఆ పుస్తకం రాకముందే ఆయన ఉరి తీశారు. భగత్ సింగ్ కోరిక ఏముందంటే నన్ను ఉరి తీయకుండా షూట్ చేసి చంపండి అని చెప్పాడు. ఒక గన్ చేత షూట్ చేసి చంపండి. నవ్వుతూ ఉరి కంపానికి పోయాడు. కానీ ఆయన ఏమని అంటే నా చావు వల్లనే సమాజంలో మార్పు చాలా వస్తుంది, నేను బతుకున్నానంటే నా చావు సమాజంలో ఒక చలనం తీసుకొస్తుంది అనేటువంటి ఒక స్వప్నంతో ఆయన తన ప్రాణాలను ఇచ్చారు. అంటే మానవ చరిత్రలో ఇలా అంతా త్యాగం చేసేవాళ్ళు ఉంటాం, మనందరం అలాంటి త్యాగాలు చేయలేకపోవచ్చు, చేయడం సాధ్యం కాకపోవచ్చు, మనకు ఆ సంసిద్ధత లేకపోవచ్చు. కానీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈ సమాజము కాస్త ముందుకు పోవాలని ప్రాణాలు ఇచ్చిన వీళ్ళందరూ ఎవరైతున్నారో, తమ ప్రాణాలు ఇచ్చి సమాజం మారాలి అన్న వాళ్ళు ఎవరైతున్నారో, ఆ స్వప్నం ఏదైతుందో ఆ స్వప్నం పోతే ఇంకా సమాజానికి భవిష్యత్తు ఉండదు.
నాకు సమయం ఎక్కలేదు కానీ చెప్పడానికి. ఇప్పుడున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నది ఏమిటంటే, ఒక అధ్యాపకుడిగా చదవడం, సార్ చెప్పాడు, చదవడం, అధ్యయనం చేయడం, పుస్తకాలు చదవడం చాలా అవసరం. మీరు మాక్సిమ్ గోర్కీ ఆటోబయోగ్రఫీ చదవండి. మాక్సిమ్ గోర్కీ అనేటువంటి ఒక అద్భుతమైన రచయిత. ఆయనకు పాపము తండ్రి చిన్నప్పుడే 4 ఏళ్ల వయసుతో చనిపోయాడు. రష్యాలో పరిస్థితులు ఇప్పుడు మన దగ్గర కంటే అధ్వానంగా ఉన్నాయి. మనుషుల మధ్య విపరీతంగా వైరుధ్యాలు ఉన్నాయి. ఆయన తాత తండ్రి దగ్గర, తాత అవ్వ దగ్గర ఉన్నాడు. వాళ్ళకి ఆహారం లేదు. పిల్లోడు 5-6 ఏళ్ల పిల్లోడు పోయి బయట కదా బిచ్చం ఎత్తుకోవడం, దొంగతనం చేయడం అన్నీ రాశాడు ఆయన. కానీ ఆయనకు స్కూల్ పోవడానికి ఇంకా అవకాశమే లేదు. ఓ ఇంట్లో పని చేయడానికి కుదిరాడు. ఇంట్లో బాసనలు కడిగి, ఆ పని బట్టలు ఉతికి. ఆ రోజు రష్యాలో ఎలక్ట్రిసిటీ లేదు. చదువుకోవాలంటే క్యాండిల్ పెట్టుకొని చదువుకోవాలి. ఈయనకు క్యాండిల్ లేదు. పని చేసే మనిషి కదా, వండే ఇంట్లో పడుకోవాలి. ఆయన పడుకోవడానికి కూడా కిచెన్లో పడుకోవడానికి. ఆ ఇంట్లో ఉండే పిల్లలకు క్యాండిల్ ఇచ్చేవాళ్ళు, చదువుకోవాలి కదా వాళ్ళ పిల్లలు. వాళ్ళు కొన్ని మధ్యన చదువుకొని కొన్ని ఊరేసి పడుకుంటే ఆ క్యాండిల్ ఈయన దొంగతనం చేసి ఆ క్యాండిల్ పెడితే, ఆ ఇంట్లో ముసలమ్మ నీకెందుకు రా చదువు, నేనంత పని మనిషికి నీకెంత చదువు అని ఆమె క్యాండిల్ దొరకకుండా చేస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, పగలేలావు చదువుకోవడానికి టైం లేదు, ఇంట్లో అంతా పని చేయాలి పొద్దున్న. సాయంత్రము గవాక్షం ఉంటుంది కదా కిచెన్కి, వాళ్ళ గవాక్షం నుంచి వెన్నెల పడితే ఆ వెన్నెలకు ఒక పుస్తకం పెట్టుకొని చదివేవాడు. లేకపోతే స్టీల్ కంచాన్ని పెట్టి ఆ రిఫ్లెక్షన్తో చదివేవాడు. ఆయన ఏమంటే, నిండు పున్నమ రోజు అక్షరాలు బాగా కనిపించాయి కాబట్టి నేను రాత్రంతా చదువుకునేవాడిని. అటువంటి ఎన్నడూ స్కూల్కి పోనటువంటి మాక్సిమ్ గోర్కీ కేవలం ఒక మౌలికమైన ప్రశ్న అడగడం వలన ఒక పని మనిషిగా ఉన్న, ఒక వంట మనిషి ఉన్న, దొంగతనం చేసిన, ఒక టీ స్టాల్లో పనిచేసిన, తాను నిరంతరంగా చదివి ఒక్కోసారి పడిపోయేవాడట స్టూల్ మీద నుంచి. ఎందుకంటే స్టూల్ మీద నిలబడి తెగానే గవాక్షం నుంచి వెన్నెల తన పుస్తకం మీద పడదు. కానీ ఒక అద్భుతమైన రచయిత. ఆయన ఇచ్చిన పుస్తకాలు, ఆయన రచన ఏవైతున్నాయో ఇవాళ్ళకి కూడా మదర్ అనే పుస్తకం ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేసి ఇటువంటి జీవితాలు కూడా ఉంటాయి. వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషనే. కనుక ఇలా జీవితంలో మీరు ఇవాళ మీ వయసులో సరిగ్గా అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, కష్టపడాలి, చదువుకోవాలి, ఉద్యోగం రావాలి. ఎందుకంటే మీరందరూ వచ్చిన కుటుంబాలు కూడా పాపం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు, మా పిల్లలు ఎక్కడైనా సెటిల్ అయిపోతే. మేము మొన్న ఎన్నికల ముందు మేము మహబూబ్నగర్లో నిరాహార దీక్ష చేసాం, మాకు నీళ్లు లేవని. ఒక గ్రామీణ మహిళ వచ్చింది, అక్కడ నిలబడ్డారు మా టెంట్ ముందర. రామ్మ కూర్చో అన్నాం. కొంతసేపు నిలబడి వచ్చి కూర్చున్నారు. కూర్చున్నాక మాట్లాడుతామనమ్మా అంటే, ఏం మాట్లాడతాయా, నాకేం రాదు అని పాప. తర్వాత మాట్లాడమ్మా, నువ్వు కూడా మాట్లాడి, ఏం జరుగుతున్నావు ఊళ్ళల్లో. ఇంకా ఆమె మైక్ ఇస్తూనే ఎట్లా మాట్లాడిందంటే మీరు ఊహించలేదు. 5-10 నిమిషాలు అక్కడ ఉండే అందరి చేత కళ్ళ నీళ్ళు పెట్టించింది. అంత ఆగ్రహంగా మాట్లాడింది. ఇంకా ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా ఎన్నికలు జరగలేదు. ఇక అసలు నాకుండే 2 ఎకరాల భూమిలో నేను నా పిల్లల్ని కష్టపడి చదివించుకున్నా, 5 మంది పిల్లలు అందరిని చదివించుకున్నా. ఈవిడ వచ్చిన తర్వాత ధరణికి పెట్టి నా భూమిలో హక్కున్నారు. ఇల్లేమో దానికి పర్మిషన్ లేదని ఇల్లు కూడా కొట్టారు. నేను ఇక్కడ పని మనిషిగా పనిచేస్తున్నా ఇళ్లల్లో. నా పిల్లలేమో చదువు చెప్పి నువ్వు పని లేదు ఏం లేదు అంటున్నారు. అంటే నేను మరి నీకు పెన్షన్ ఏదో ఇస్తున్నారు కదమ్మా అంటున్నారు కదా. అంటే ఏం చేయాలి, ఆ పెన్షన్ నెత్తి కొట్టుకోవాలన్నా? పని లేదు, పాట లేదు, పిల్లలకు చదువు చెప్పిస్తే పిల్లలు అంటున్నారట, నువ్వు మాకు పొలం పని నేర్పకుండా కలం పని ఎందుకు నేర్పినావు, మేము పొలం పని అన్నా చేసుకుంటూ ఎందుకు చదివించినావు అని పిల్లలు అడుగుతున్నారు. అని ఆమె వీడు మాకు గుండు కొట్టించాడు, మాకు వీడు ముఖ్యమంత్రి అయి ఈసారి వాడు గెలిస్తే నా కాలు ఇరుగొడతాడు, ఇక నేను ఇక్కడికి వచ్చి పట్టణం వచ్చి పని కూడా చేయకుండా చేస్తాడు. ఇట్లా ఆగ్రహంగా మాట్లాడు తన జీవిత అనుభవాన్ని. అంటే నాకు అప్పుడే అనిపించింది, కేసీఆర్ ఓడిపోతున్నాడు. ఒక గ్రామీణ మహిళ అంత ఆగ్రహంగా ఉందంటే ఇక గెలిచే ప్రశ్న లేదని నాకు అప్పుడే అనిపించింది. అంటే గ్రామంలో ఎంత సఫరింగ్. చదువుకున్న ఆమె ఏమిటంటే, నా పిల్లలకి ఏదన్నా మంచి ఉద్యోగం వస్తే నేను వాళ్ళ దగ్గర ఉండేవాడిని కదయ్యా,
ఏదో నన్ను ఎవడైనా చూసుకునేవాడు కదా, ఎందుకు ఇది పెన్షన్, నా పిల్లలు కొలువు వస్తే నేను ఎంత గౌరవంగా బతికేదాన్ని. అంటే ఇవాళ ఉద్యోగాలు లేవని తల్లులు బాధపడుతున్నారు. నిజంగానే మనం పంపించి ఉద్యమం వస్తే మా జీవితాలు బాగుపడతాయని అనుకుంటున్నారు. కానీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యవస్థ రాలి. తెలంగాణలో పిల్లలు సాక్రిఫైస్ చేశారు, రాలి. మరి పట్టింపు లేదు ముఖ్యమంత్రి. ఉద్యోగాలు పిల్లలకు వాడు ఒక నోటిఫికేషన్ కూడా లేదు, డిఎస్సి లేదు. ఎంత నిర్లక్ష్యం! ఎందుకు నిర్లక్ష్యం అంటే ఏం చేస్తారు ఈ పిల్లలు? ఏం కొట్లాడతారు వీళ్ళు? వీళ్ళు కొట్లాడేవాడు. అందుకే వాడికి మొత్తంగా వాడికి ఒక కన్విన్స్ ఏమైందంటే ఈ తరం కొట్లాడే తరం కాదు. వాడికి ఒకటి అర్థమైపోయి కొట్లాడే తరం కాదు. పోలీసులు ఉన్నారు కొన్ని కొట్లాడితే చూడడానికి, లేకపోతే ఊపా చట్టం అని దాన్ని తీసిపోయి దాన్ని పెట్టిద్దాం. ఇటువంటి వ్యవస్థ ఒక ఉద్యమం నుంచి వచ్చి తయారుగా అవడం అనేది మా విషాదం. ఎందుకంటే మేము కూడా తెలంగాణ కొరకు కొట్లాడినాం కదా. అప్పుడప్పుడు అందరూ అడుగుతున్నారు, వేరే నేను రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అడుగుతున్నారు, తెలంగాణ అని కొట్లాడుతుంది కదా సార్, తెలంగాణ వచ్చినాక ఏమైందని. ఏం చెప్తాం? కొట్లాడే తెచ్చుకున్నాం, కానీ ఏం చెప్తాం? చెప్పిన తెలంగాణ కూడా దేశంలో భాగమేనయ్యా. దేశం ఎట్లుందో మా రాష్ట్రం కూడా అట్లా ఉంది. మరి కొట్లాడినా సార్, కొట్లాడినాం, కానీ మేము భారతదేశంలో అంతర్భాగం కనుక ఈ మిగతా రాష్ట్రాలు ఎట్లుందో మా రాష్ట్రం అట్లా ఉంది. ఇక భిన్నంగా చెప్పడానికి రాదు కదా మరి. అంటే ఈ తరము పోరాటం చేయలేదని కేసీఆర్కు స్పష్టంగా అర్థమైంది. మనము విద్యార్థులుగా ఎంత పోయి ఏమో అడుగులు కొట్లాడమని ఏం చెప్పలేదు, కానీ మన అన్యాయం జరిగితే స్పందించడం, మాట్లాడడం, మన గ్రామాల్లో ఉండే పరిస్థితుల గురించి మాట్లాడడం, మన చుట్టూ ఉండే విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడం, చైతన్య స్థాయి పెరిగితే, పిల్లల చైతన్య స్థాయి, సమాజ చైతన్య స్థాయి పెరిగితే అధికారంలో ఉండేవాడు భయపడతాడు. అమ్మా ప్రజలు ఊరుకోరు. ఆ భయాన్ని జార్జ్ రెడ్డి తన ప్రాణ త్యాగం వలన క్రియేట్ చేయగలిగారు. ఆ భయాన్ని పాలకులకు కలిగించగలిగారు. అమ్మా వీళ్ళు ప్రాణం గుడిస్తారు. అంబేద్కర్ గారు తన రచనల ద్వారా, తన పోరాటాల ద్వారా ఆయన ఈ దేశానికి ఒక రకమైన చైతన్యం వచ్చి దళితుడికి మనం ఆత్మగౌరవంతో బతకాలి అనేటువంటి ఒక మానవీయమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆయన మనం మనుషులం అనేది ఒక సందేశంగా వాళ్ళు ఇచ్చారు. చివరిగా మార్క్స్ ఒక మాట అంటాడు, మానవాళికి రెండే ప్రత్యామ్నాయాలు మిగిలాయి. ఒకటి సోషలిజం, అంటే సామాజిక న్యాయంతో కూర్చున్న, సమానత్వ భావంతో కూర్చున్న సమాజం, లేకపోతే బార్బరిజం. బార్బరిజం అంటే ఇదే, నీ దగ్గర మాంసం ఉన్నది, నీ దగ్గర ఇది ఉన్నది, కొట్టి చంపడము, ఎదురుగా కొట్టి చంపడం, ఆవును తీసుకుపోతుందని చంపడం, ఇది బార్బరిజం. నీకు బార్బరిజం కావాలన్నా, మానవీయమైనటువంటి సోషలిజం కావాలన్నా, మానవాళి హ్యూమన్ కైండ్, మ్యాన్ కైండ్ హ్యాస్ టు మేక్ ఎన్ ఆప్షన్. మన ఇప్పుడున్న చారిత్రక దశలో బార్బరిజమా లేక మానవీయత్వంతో కూడిన సామాజిక న్యాయంతో కూడిన సోషలిజం. అది అంబేద్కర్ గారైనా, అది జార్జ్ రెడ్డి అయినా, అది భగత్ సింగ్ అయినా, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళైనా ఇచ్చింది దేని కొరకంటే ఒక మానవీయ సమాజం కొరకు. ఒక అమానుషమైన అమానవీయమైన సమాజం కావాలన్నా, మానవీయమైన మనుషులంతా కలిసి హాయిగా జీవించేటువంటి సమాజం కావాలి. ఈ స్వప్నం లేకుండా మనం జార్జ్ రెడ్డి మీద మీటింగ్ పెట్టుకున్నా, మీకు ఈ డ్రీమ్ ఒకటి ఉంటే జీవితంలో ఏం చేయాలో, మనం ఏం మాట్లాడాలో, మనం ఎందుకు మాట్లాడాలో మనకు ఆ మాత్రం అర్థమైతే, జార్జ్ రెడ్డి సంస్మరణ సభ ఏదైతుందో పీడిఎస్యు మిత్రులు చేసిన సభకి దానికంటూ ఒక ప్రతిఫలం ఏంటంటే మీరందరూ ఆలోచించాలి. సమాజానికి ఉండే సమస్యలకి పరిష్కారం ఏంటో కూడా ఆలోచించాలి. ఆ పరిష్కారంలో మనం ఎంతవరకు భాగం కావాలి దాన్ని కూడా ఆలోచించవలసినది. మీరు అట్లా ఆలోచన కనీసం మత ద్వేష రాజకీయాల విషయంలో, మతోన్మాదం విషయంలోనైనా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ దాంట్లో పడకూడదు. మన ఇక్కడ ఉన్నా లేకున్నా దాంట్లో పడకూడదు. అది పడితే బార్బరిజమే, ఇంకేముండదు. మిగిలేదు అదే బార్బరిజమే. ఓ నోట్స్ కొట్టుకొని చంపుకోండి. అటువంటి సమాజం రాకుండా తెలంగాణనైనా, చైతన్యవంతమైన తెలంగాణ, కనీసం ఈ ప్రాంతాన్నైనా అటువంటి అమానుషమైనటువంటి ఒక కల్చర్ రాకుండా మీరు మీకు తగిన, మీకు తోచిన, మీ వల్ల అయిన
పాత్ర మీరు తప్పకుండా నిర్వహిస్తారని ఒక విశ్వాసంతో నాకు అవకాశం ఇచ్చిన పీడిఎస్ మిత్రులకి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను.